ప్లాన్ ప్రకారమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. హరీష్ రావు ఆరోపణలకు మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో రాజీ పడేది లేదన్నారు. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్లాన్డ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తుంది. ఇప్పుడు ఆ కుట్రల తీరు మీకు తెలియదేం కాదు. ఢిల్లీలో మీటింగ్ జరిగినప్పుడు ఆనాడే బీఆర్ఎస్ హెచ్చరించింది మీటింగ్ పోవద్దు నువ్వు అని. పోనంటూనే మీటింగ్కు పోయిండు. సంతకం పెట్ట అంటూనే సంతకం పెట్టిండు. ఎజెండాలో లేనే లేదని బుకాయించిండు. కమిటీ వెయ్యను అన్నాడు, కమిటీ వేసిండు. సుప్రీంకోర్టులో కేసు ఏవయ్యా బాబు అని మేము ముళ్ళుగట్టబట్టి పొడిస్తే ఆంధ్రప్రదేశ్ గోదావరి నల్లమల్ల సాగర్కు టెండర్లు పూర్తయి అవార్డు ఇచ్చి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయినాక సుప్రీంకోర్టులో కేసు వేసిండు. పోనీ వేసిన కేసన్న చక్కగేసిండా అంటే చెల్లని విరిట్టేసిండు, మళ్ళీ వాపస్ తెచ్చుకున్నాడు. దానికి సూటు బూట్ వేసుకొని పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టుకు. ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేయలే, డిండి ప్రాజెక్టు పనులు పూర్తి చేయలే. మరి ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా వాళ్ళు ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసిండ్రు. ఇరిగేషన్ ప్రాజెక్టులు సేవలో ఒక దోపిడీ వ్యవస్థగా మారుతుంది తప్పితే ఇరిగేషన్ లో ఒక్క స్టెప్ కూడా వాళ్ళు ముందుకు పోలేదు. ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు గోపెన్స్ ప్రచారం కంటే మించిపోయినవి. వాళ్ళు ఏమనుకుంటారంటే పదే అదే అబద్ధాలు చెప్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారని ఒక తప్పుడు భ్రమలో ఉన్నారు.